నమస్తే. దావోస్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. అక్కడకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మరో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక టీంతో వెళ్ళారు. దీనికి సంబంధించి అక్కడ రాష్ట్రానికి పెట్టుబడుల అంశంలో ప్రధాన లక్ష్యంగా వారు సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఒక సెంటర్ను ఏర్పాటు చేయటానికి ప్రపంచ దేశాలు అంగీకారాన్ని తెలిపాయి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం హెల్త్ విషయంలో దాన్ని హెల్త్ టెక్ హబ్గా మార్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పటికే అనేకమైనటువంటి వసతులతో కూడినటువంటి హాస్పిటల్స్ తెలంగాణలో ఉన్నాయి. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో దాని మీద ఫోకస్ పెట్టినటువంటి తెలంగాణ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 28 నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది. ఆ సదస్సులోనే ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలి అనే దిశగా ప్రపంచ దేశాల ప్రతినిధులంతా కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని పేరు C4IR అంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో 18 చోట్ల మాత్రమే ఈ సెంటర్స్ ఉన్నాయి. 19వ సెంటర్గా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. అంటే ఏంటి ఈ సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది, ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరిచే విధంగా ఈ సెంటర్ పనిచేస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు హెల్త్ పరమైనటువంటి అంశాలలో ఒక కీలకమైనటువంటి సూచనలను చేయబోతుంది. దీనికి సంబంధించే హైదరాబాదులో ఏర్పాటు చేయటానికి ఒక అంగీకారం తెలిపాయి ప్రపంచ దేశాల ప్రతినిధులు. చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో నిలువున మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క నుంచి ఆరోపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో గత ప్రభుత్వంపై అనేక రకాల విమర్శలు, ఎన్నో ఆరోపణలు. ఇటువంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారేటువంటి అంశంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ గుర్తింపు రావటమే కాకుండా ఇంకా అనేక మంది వచ్చి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి, వారి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి, తద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరింతగా మెరుగుపడుతుంది అనేది ఇప్పుడు అనేక రకాలుగా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణ ప్రజలు అలాగే తెలంగాణ ఆయా వర్గాల నిపుణులు ముఖ్యంగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇదే ప్రధానమైనటువంటి అజెండాగా రేవంత్ అండ్ టీం దావోస్ వెళ్ళారు. ఇట్లాంటి క్రమంలో హైదరాబాద్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అక్కడ దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేయటం, రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల అంశంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆహ్వానించడం, ఆ దిశగానే రేవంత్ రెడ్డి అండ్ టీము చర్చలు జరపడం ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. మొత్తానికి హైదరాబాదులో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా అంటే ప్రపంచంలోనే 19వ సెంటర్గా హైదరాబాద్ మారబోతుంది. ఒక రకమైనటువంటి చాలా ప్రాధాన్యత కలిగేటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఇది రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ సర్కార్ వల్ల మాత్రమే సాధ్యమైంది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు దావోస్కి వెళ్ళొచ్చారు, సదస్సులో మాట్లాడారు, పెట్టుబడులు అంతంత మాత్రమే. కానీ రాష్ట్ర అభివృద్ధి అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా కృషి చేయలేదు అనే విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అంశంతో తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ వర్గాలు, అలాగే ముఖ్యంగా ఆర్థిక నిపుణులు.